నాగర్ కర్నూలు జిల్లా అంతర్జిల్లా బైక్ దొంగల ముఠా గుట్టురట్టయింది. నాగర్ జిల్లా బిజినపల్లి పోలీసు సంయుక్తంగా జరిపిన వాహన తనిఖీలో నెంబర్ ప్లేట్ లేని బైక్తో దొరికిన నిందితులను విచారించగా నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. వీరి నుంచి లక్షల విలువైన మొత్తం 52 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రధారి సంతోష్ నాయక్ ప్రస్తుతం జైల్లో ఉండగా జోగం యాదయ్య, కృష్ణరాజు, చరణ్ కుమార్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగనూరు గ్రామంలోని ఏకంగా 36 దొంగ బైకులను తక్కువ ధరలోనే విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. దొంగ బైకులు కొనుగోలు చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ హెచ్చరించారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన సిఐ అశోక్ రెడ్డి, ఎస్ఐలు గోవర్ధన్, శంషదీన్, భీముడు, వెంకటేష్, ప్రవీణ్, రమేష్ బృందాన్ని ఎస్పీ అభినందించారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో ఈ ప్రెస్ మీట్కి వచ్చినందుకు పత్రికాల మిత్రులకి నమస్కారం. సో దిస్ ప్రెస్ మీట్ అబౌట్ 2 కేసెస్. ఈ మొదటి కేస్ తేదీ 17 జూలై 2026 రోజున సాయంత్రం అందాజు 5 o'clock సమయంలో నగర్ కర్నూలు పోలీస్ స్టేషన్ ముందు రోడ్పై వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక నంబర్ ప్లేట్ లేని బైక్ పైన అక్యూజ్డ్ జంగం యాదయ్య మరియు చింతకాయల కృష్ణం రాజు, ఎలియాస్ శివకుమార్ ఇద్దరు వస్తుండగా వారిని ఆపే సమయంలో వారు పోలీస్ వారిని చూసి బైక్ వదిలిపెట్టి పడిపోతూ ఉండగా వారిని పట్టుకొని బైక్ గురించి విచారించగా అట్టి బైక్ని వారు దొంగతనం చేసినామని చెప్పి, అదేవిధంగా పార్కింగ్ చేసిన వివిధ ప్రాంతాలకు చెందిన బజాజ్ పల్సర్, హుండా షైన్, యూనికార్న్ బైక్లను దొంగలతనగా తీసుకువచ్చి ఇతరులకు తక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు ఒప్పుకోలు చేసినారు. ది సెకండ్ కేస్ ఈ బిజినపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించిన దాంట్లో ఈ వెహికల్ చెకింగ్ సమయంలో పిట్టాల చరణ్ కుమార్, ఎలియాస్ శరత్ని పట్టుకొని అది సేమ్ కైండ్ ఆఫ్ మోడస్ ఆపరెండి ఈ బైక్ థెఫ్ట్ జరిగింది. సో ఈ డీటెయిల్స్ ఆఫ్ ది అక్యూజ్ దాంట్లో A1 ఈ మొదటి కేసు నగర్ కర్నూలు కేసులో సంతోష్ నాయక్ సన్ ఆఫ్ గోవింద, వయసు 30 years. ఇప్పుడు ప్రస్తుతం అతను మహబూబ్ నగర్ జైల్లో ఉన్నారు. దాని తర్వాత పిట్టల చరణ్ కుమార్, ఎలియాస్ శరత్, బిలాంగ్స్ టు మంగనూరు గ్రామం, బిజినపల్లి మండలం. దెన్ బిజినపల్లి కేసులో జంగం యాదయ్య సన్ ఆఫ్ రమేష్, బిలాంగింగ్ టు మంగనూరు గ్రామం, బిజినపల్లి మండలం. తర్వాత A2 చింతకాయల కృష్ణం రాజు, ఎలియాస్ శివకుమార్, ఆల్సో బిలాంగింగ్ టు ద సేమ్ విలేజ్, మంగనూరు గ్రామం, బిజినపల్లి మండలం. సో ఈ కేసులో మన పోలీస్ సిబ్బంది చాలా చక్కగా ఇన్వెస్టిగేట్ చేసి అరౌండ్ 52 బైక్స్, స్టోలన్ బైక్స్ రికవర్ చేయడం జరిగింది. ఇందులో మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన 20 బైక్స్, సైబరాబాద్ లిమిట్స్ 14 బైక్స్, హైదరాబాద్ సంబంధించిన 4 బైక్స్, వనపర్తి 3 బైక్స్, యాదాద్రి డిస్ట్రిక్ట్ 3 బైక్స్, ఫ్యూచర్ సిటీ షాద్నగర్ PS 1 బైక్, బిజినపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించిన 3 బైక్స్, నగర్ కర్నూలు 4 బైక్స్. సో అన్నీ ఈ 52 టోటల్ బైక్స్ రికవర్ చేయడం జరిగింది. ఈ దొంగతనంగా తీసుకువచ్చి బైక్లను కింద గ్రామంలో అమ్మినారు. మంగళూరు గ్రామం 36 బైక్స్, గంగారాం విలేజ్ 2 బైక్స్, వట్టెం 3, రట్టుపల్లి 3, బిజినపల్లి 2, గౌరారం విలేజ్ 1, పాలెం విలేజ్ 1, మామయ్యపల్లి 1, తుమ్మల సుగురు విలేజ్ 2, శ్రీపురం 1. సో మా పోలీస్ సిబ్బందికి ఎస్పెషలీ ఈ కేస్ డిటెక్ట్ అండ్ రికవరీ కోసం చాలా కష్టపడి పని చేసిన వాళ్ళ మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో
ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి, తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ గోవర్ధన్, సబ్ ఇన్స్పెక్టర్ శంషోద్దీన్ అండ్ మా పీసీ భీముడు, వెంకటేష్, రమేష్, హోంగార్డ్ చాలా గట్టిగా పని చేశారు. సో అందరికీ నా తరఫు నుంచి అభినందనలు. సో మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి సూచనలు, ఈ దొంగలు ఇచ్చిన వాహనాలు కానీ కొనుగోలు చేయడం చట్ట నిత్య నేరము. కొనుగోలు చేసిన వారిపై క్రిమినల్ కేసెస్ నమోదు చేయడం జరుగుతుంది. సో అది సిన్సియర్ అపీల్. సో ఎనీ బైక్స్ విచ్ ఆర్ బీయింగ్ సోల్డ్ వితౌట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్, ఎక్కడైతే ఎనీ క్రైమ్లో దొరికితే ఒరిజినల్ ఓనర్ మీద కేసు బుక్ అవుతుంది. సో తప్పకుండా ఇఫ్ యువర్ బైక్ ఈస్ స్టోలన్, ఎఫ్ఐఆర్ షుడ్ బి ఇమీడియట్లీ registered by contacting the local police station. Tarvata there is appeal to all the villagers, especially farmers, that do not buy any vehicles which are without any documentation, even if they are being sold off at a very low cost. So people who have bought this stolen item or stolen property, dani meeda kuda we are taking strict action. This is for information. I think all details have been given. Sir, వీళ్ళంతా ఒకటే బ్యాచ్ సార్?